మీ మీ 100 సినిమాల పై చిలుకు నంబర్ చూసుకుంటే మీకు ఇప్పటికి కూడా మీకు ఇప్పుడు ఈ మధ్య చేస్తున్న సినిమాలు నచ్చుతున్నాయా, అప్పటి ఆ సినిమాలే నచ్చుతున్నాయా? ఆ సినిమాలు బాగుంటాయి. అవే కొన్ని బాగుంటాయి. కొన్ని ఆ టైంలో వచ్చిన సినిమాలు బ్యూటిఫుల్గా ఉన్నాయి కొన్ని. ఎందుకంటారు? ఇప్పుడు ఏంటంటే ఏమి తెలియట్లే కొంత. ఒక్కోసారి ఏంటంటే ఒక సబ్జెక్ట్ వింటున్నాము, ఆ సబ్జెక్ట్ ఆడియన్స్లోకి వెళ్తుందా పర్ఫెక్ట్గా, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియట్లే. ఇంకోటి ఏంటంటే టెక్నికల్గా మారిపోయింది అంతా. ఇంకోటి ఏంటంటే ఒక బడ్జెట్ ఫెయిల్యూర్స్ కూడా బాగా అయిపోవడం. అప్పుడు అనుకున్నది ఒక, ఎందుకంటే నేనే మా సినిమాలే కొన్ని సినిమాలు చేసాను. మహాత్మా, ఈవెన్ మహాత్మా తీసుకోండి, రైట్. మహాత్మా కూడా కరెక్ట్గా ఫస్ట్ బడ్జెట్ సినిమా ప్రకారం అయితే కనుక సూపర్ హిట్ మాస్. అంటే కమర్షియల్లీ అవును, మామూలు బయట అప్లోడ్ వచ్చింది, నాకు అవార్డు రావడం, నంది అవార్డులు రావడం ఇవన్నీ ఓకే. బడ్జెట్ ఓవర్ బడ్జెట్ ఉన్న ఆ ఓవర్ బడ్జెటే మైనస్ అవుతుంది. నా 2-3 సినిమాలు కూడా అంతే, ఓవర్ బడ్జెట్ సినిమానే మైనస్ అవుతుంది అనమాట. మితంలో తీయడమే హితం. అంతే, అంతేనా? 100%. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయడం బెటర్. ఒక విషయం అడుగుతాను శ్రీకాంత్ గారు, ఇంత పోటీ ప్రపంచం, సినిమా ఇండస్ట్రీలో ఇంకా పోటీ, కొత్త కొత్త థీమ్స్, కొత్త కొత్త బాణీలు, ఈ ఆఫ్ బీట్ సినిమాలన్నీ వచ్చేస్తున్నాయి. మీరు మాత్రం 100 సినిమాలు చేశాక కూడా అదే ఫ్రెష్నెస్ని మెయింటైన్ చేస్తూ ప్రతి సినిమాకి ఉత్సాహంగా ఉంటున్నారు. మీకు ఎలా సాధ్యం అవుతుంది? అంటే బోర్ కొట్టట్లేదని అడుగుతున్నాను. బోర్ కొడితే కనుక ఇంక మనం ఇండస్ట్రీలో వెళ్ళిపోవాలి. బోర్ కొట్టకుండా జాగ్రత్త పడాలి. అంటే మనం చేసే క్యారెక్టర్లు డిఫరెంట్ క్యారెక్టర్లు వచ్చినాయంటే ప్రతి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఒకటే ఎమోషన్లో కొట్టుకుంటే అంటే నాకు ఒక టైంలో వచ్చింది, ఇప్పుడే కాదు, అందుకని బిఫోర్ అన్ని ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేసేటప్పుడు రొటీన్ లాగా ఫీల్ అయ్యాను నేను. పొద్దున వెళ్తున్నాను, షూటింగ్ చేస్తున్నాను, వస్తున్నాను, దాంట్లో కొత్తదనం ఏమి అనిపించలే నాకు. నేను ఎప్పుడైతే ఖడ్గం వచ్చిందో దాని తర్వాత నుంచి కొంచెం నాకు కూడా మంచి క్యారెక్టర్స్ వస్తే కనుక, ఇప్పుడు శ్రీరామరాజు సపోజ్ శ్రీరామ్ క్యారెక్టర్ చేశాను, చాలా హుషారుగా వెళ్ళేవాడు. అంటే ఒక గెటప్, కొత్త గెటప్, దాని మీద కొంచెం ఆ సినిమాలు చూడడం, మళ్ళీ ఫస్ట్ ఎట్లా ఉంటుంది, అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అంటే బోర్ అనేది 100% కొట్టదు. కాబట్టి అందుకే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎన్నుకుంటున్నాను నేను. మీరు అది హిటార్ ఫ్లాప్ ఐ డోంట్ నో. దాదాపు అందరు టాప్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, దాసరి గారితో మీరు వర్క్ చేయలేదు. ఎనీ రీజన్? నో రీజన్, కుదరలేదు. కుదరలేదు. అంతే. మధ్యలో అనుకున్నాం ఒకసారి, ఆయన వెళ్ళినప్పుడు మంచి సబ్జెక్ట్ మనం చేద్దాం శ్రీకాంత్, మీతో గురువారు మీతోనే చేయలేదు, మీరు మంచి నా కోసం ఒక మంచిది జరిగింది, కానీ మరి అవి ఆయన సబ్జెక్టు దొరకలేదు, నాకు కుదరలేదు. అది మొన్నటి వరకు బాలకృష్ణ గారితో చేయలేదు అనుకుని అది అయిపోయింది. ఇది కూడా జరగవచ్చు ముందు, ఏమని చెప్తాం. మల్టీ స్టారర్స్లో వేస్తున్నప్పుడు మీ ప్రాధాన్యత ఏమైనా తగ్గిపోతుందన్న ఒక ఫీలింగ్ ఎప్పుడు కలగదా మీకు యాజ్ అ హీరో? అలా అయితే కనుక మల్టీ స్టార్ ఫిల్మే చేయం కదా. అంటే అది చేస్తున్నప్పుడు పోనీ కనీసం ఇలా ఉంటే అది వేరు, కొంచెం ఇటు అటు అయింది. అంటే ఇప్పుడు చాలా సినిమాలు, ఇప్పుడు ఎమ్మగోలు కానీ ఇవన్నీ చాలా సినిమాలు హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. పెళ్ళం ఊరు వెళ్తే చాలా బాగుంది, ఎగిరైపోవడమా, ఇవన్నీ కూడా ఫస్ట్లో ఈ క్యారెక్టర్ ఇది, నా క్యారెక్టర్ ఇది, అతని క్యారెక్టర్ ఇది నమ్మే చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. అక్కడ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఇది ఇతనికి సాంగ్ ఉందా, ఆడి సాంగ్ ఉందా, నాకు ఎక్స్ట్రా సాంగ్ ఇవన్నీ ఉండవా నిజంగా? అసలు ఎక్కడ మీరు ఒక్కరే కూర్చుని ఆలోచించుకుంటున్నప్పుడు కూడా నాకు ఒకే పాట ఉంది, వీళ్ళకి 3 పాటలు ఉన్నాయని ఎప్పుడు అనిపించలేదా? నాకు మరి నా ఇంతవరకు ఆ ఉద్దేశంతో నేను ఎప్పుడు చేయను. అంటే తరుణ్ సినిమా చేస్తున్నాను, రైట్. తరుణ్ సినిమా ఇప్పుడు చేస్తున్న, ఇప్పుడు రీసెంట్ మరి ఇప్పుడు చేస్తున్నప్పుడు ఏంటంటే అనుచరుడు సినిమా చేస్తున్నాను. సాంగ్స్ అన్ని తరుణ్కే ఉంటాయి. నాకు చెప్పేటప్పుడు కూడా నీకు సాంగ్స్ ఉండాలి నాకు చెప్పలా. అటువంటిప్పుడు ఫీలింగ్ ఏంటి, నా తర్వాత మధ్యలో ఒకసారి అనిపిస్తుంది, అక్కడ ఒక సాంగ్ ఉంటే బాగుంటుందా, ఇది ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. అనేది అనిపించి ఉంటే బాగుండేదేమో, మనం ఫస్ట్లో డిస్కస్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వెళ్ళకూడదు మనం. ఇద్దరు హీరోలు ఇప్పుడు ఫస్ట్ విన్నప్పుడే ఇతనికి ఇన్ని సాంగ్లు ఉంటాయి, నాకు ఇన్ని సాంగ్లు అని చెప్పేస్తారు జనరల్గా. దాని ప్రకారం వెళ్తాం. వేరే వాళ్ళు గొడవలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. శ్రీకాంత్కి ఎక్కువ అవుతుంది అలా గొడవలు పెట్టిన వాళ్ళకు 2-3 పేర్లు చెప్తారా? పేర్లు చెప్తే పేర్లు ఎందుకు లేదు, చిన్న ఇంటర్నల్ అయ్యి అంతేగాని అంటే మీకు తెలుస్తుంది మానేసి వెళ్ళిపోవడాలు. షూటింగ్ లో మీరు సెట్స్ లో మీ దాకా వచ్చి చేరుతుంటాయి కదా, చేరుతుంటే చిన్న ఉంటాయి. మీకు మంచి ముద్ర ఉంది, మీరు నాన్ కాంట్రవర్సీ శ్రీకాంత్ అని చెప్పి. అసలు దాంట్లో మెయిన్ దూరంగా ఉంటుంది. ఎందుకంటే షూటింగ్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కాంట్రవర్సీలు ఎన్ని అంటే అన్ని సినిమాల గురించి డిస్కషన్ ఉండదు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకోవడం అంతే. సినిమాలు ఆ టాపిక్లు తేనే అస్సలు తేను ఉంటే ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా అందరం కూర్చుని టీవీ చూస్తాము. మరి మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా బేరీజ్ వేసుకోవడానికి ఏదో ఒక కొలమానం పెట్టుకుంటాం అందరం. సో హౌ ఆమ్ ఐ ప్రోగ్రెసింగ్, జనంలో ఎంతవరకు నా పట్ల ఆదరణ ఎలా ఉంది, సీరియస్ గా తీసుకోకుండా ఇంటికి వచ్చి కూర్చుని ఆలోచించిన ఆ టైం అక్కర్లేదు దానికి. మనం షూటింగ్ చేస్తానే మధ్యలో గ్యాప్ లో ఇప్పుడు పరిస్థితి ఆలోచించుకోవచ్చు. అలా చించుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇదివరకు
నంబర్ ఆఫ్ హిట్స్, కంటిన్యూ హిట్స్ ఉన్నాయి. లేడీస్ బాగా ఆదరించారు. అవును. ఇప్పుడు లేడీస్ సినిమాలు చేయట్లేదు. ఎక్కువ చేసినప్పుడేమో ఇటు కాదు, మనం వేరే రకంగా వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది. మాస్ సబ్జెక్ట్లోకి వెళ్దాం, కొంచెం మాస్లోకి వెళ్దాం, సరదాగా ట్రై చేద్దాం అనేది. అలా ట్రై చేసాం. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ అయ్యో ఆ సినిమాలు మనం మిస్ అవుతున్నాం, ఆ టైప్ ఆఫ్ సినిమాలు చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. కొంచెం అట్లా వెళ్దాం, కొంచెం ఎంటర్టైన్మెంట్లోకి వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలం చేసిన సీరియస్ సబ్జెక్ట్స్, కొంచెం హార్ష్గా ఉంటుంది, అటువంటి సబ్జెక్ట్స్ చేసాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొంచెం నెక్స్ట్ చేసే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఏంటంటే అందరూ కథలు ఇది ఏంటంటే ఆ వేలో వింటున్నాం, ఒక వేలో వింటున్నాం అనమాట. ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం, ఫుల్ కొంచెం ఫ్యామిలీ సరదాగా అందరూ వచ్చి ఇంకో పెళ్లి సందడి రావాలి. బట్ ఈ మధ్య మీరు చేస్తుంటే కూడా రియలీ హ్యాట్స్ ఆఫ్. మీరు చేస్తున్న వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అటెంప్ట్ చేస్తున్నారు అన్ని. అవును, అంటే ఒక్కోసారి ఇంత డేర్ చేసేస్తున్నాం, ఏమవుద్దో చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం, ముందు క్యారెక్టర్ సబ్జెక్ట్ బాగుంది కదా, డేర్ చేసేద్దాం. మనకి ఎందుకంటే ఆపరేషన్ చేయడం చాలా డేర్ అండి. ఏమన్నా తేడా వచ్చిందంటే నా ఇమేజ్ మొత్తం స్పాయిల్ అయింది కాబట్టి బతికిపోయేవాడు. అదే కనుక సినిమా ఏమన్నా తేడా వచ్చి ఉంటే కర్ణుడు సాగు 100 కారణాలలాగా ప్రతిదీ మైనస్లో కనబడతా ఉంటుంది. శ్రీకాంత్ అవసరం వాడికి గుండు కొట్టించుకోవడం, శుభ్రంగా ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసుకుని ఇటువంటి అన్నీ వచ్చాయి. లక్కీగా బయటపడిపోయాను నేను. అంతే కాన్ఫిడెన్స్ ఏంటంటే ఓకే మనల్ని ఏ క్యారెక్టర్ అయినా చూస్తారు అనే కాన్ఫిడెన్స్ అనేది నాకు బిల్డప్ అయిపోయింది ఆ సినిమాతో.